తిరుపతి జిల్లా తడమండలం బీవీపాలెం పర్యాటక కేంద్రంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యురాలు నెలవెల విజయశ్రీ, రెవెన్యూ డివిజనల్ అధికారి కిరణ్మయి, జిల్లా మరియు మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ దైనందిక జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని, యోగా వలన ఆరోగ్య సమస్యలు దరిచేరవని, మహిళలు, పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి ఇది ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఉదయం యోగా చేస్తే మనకు ఎన్నో స్ట్రెస్ ఉంటది, ఎన్నో అంటే రకరకాల పనుల వల్ల మనకు మైండ్ స్ట్రెస్ ఉంటది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటది. వీటన్నిటి నుంచి బయటపడడానికి, రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ చేస్తూ మన నరేంద్ర మోడీ గారు కూడా 21వ తారీఖున 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు వైజాగ్ లో. ఇది మనకు ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఉదయాన్నే మన కోసం మనం సెల్ఫ్ ఇది ఇచ్చుకొని మనము యోగా ప్రతిరోజు చేస్తే, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనకు హాస్పిటలైజ్ అవ్వకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు యోగా వల్ల తీరుతాయి. అంటే హాస్పిటలైజ్ అవ్వకుండా మనకు ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి. ఒక డాక్టర్ గా నేను ప్రతి ఒక్కరికి కూడా సజెస్ట్ చేసేది, ఎవ్రీడే ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బీపీ, షుగర్స్ అన్ని కూడా కంట్రోల్లోకి వస్తాయి. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా మనం ఈ యోగా కార్యక్రమాన్ని, అలాగే యోగా ప్రతిరోజు మన డైలీ షెడ్యూల్ లో మన కోసం మనం ఎంతో ఉపయోగపడుతుంది. మనల్ని చూసి మన పిల్లలు కూడా నేర్చుకొని యోగా చేయడం అలవాటు చేసుకుంటారు. కాబట్టి రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం, రాష్ట్ర ప్రజల కోసం మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్రాన్ని ముందుకు తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ప్రతిరోజు డైలీ షెడ్యూల్స్ లో యోగాను కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రతిరోజు కూడా యోగా కార్యక్రమాన్ని యోగా చేస్తూ మీ హెల్త్ లు, అలాగే మన పిల్లలు కూడా హెల్దీగా ఉండడానికి వాళ్ళకు కూడా ఒక క్రమశిక్షణ కూడా అలవాటు అవుతుంది. మనం యోగా చేయడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. యోగాని మీరు చేయండి, పక్కన వాళ్ళతో కూడా మోటివేట్ చేసి అందరూ కూడా చేయిస్తారని. అలాగే మన ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్రాన్ని కూడా చేసుకుంటున్నాం. ఇది కూడా ప్రజల ఆరోగ్యం కోసం, హైజీన్ మెయింటైన్ చేయడానికి మనం ప్రతి 3వ శనివారం మనం స్వచ్ఛాంధ్రాన్ని తీసుకొచ్చాం. అలాంటి పద్ధతిలోనే ఈ యోగా కార్యక్రమాన్ని కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. కాబట్టి ప్రతిరోజు యోగా కార్యక్రమాన్ని యోగా చేస్తూ అదొక హ్యాబిట్ లాగా అలవాటు చేసుకోవాలని, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరినీ